బీఆర్ఎస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ నాయకులను కలవకుండా పక్క పార్టీ నేతలను కలుస్తున్నారని ఆరోపించారు. ఇలా వ్యవహరించి బీఆర్ఎస్ నేతలు ఓడిపోయారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అలాగే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సేవాలాల్ చరిత్రను దేశవ్యాప్తంగా పాఠ్యాంశాల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి తండా అభివృద్ధికి 25 లక్షల నిధులను రాష్ట్ర సర్కారు మంజూరు చేయాలన్నారు. రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామన్నారు కవిత. నిన్న మొన్న ఎన్నికలలో ఏం చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ చాలా సీట్లు గెలుచుకున్నామని వాళ్ళు గొప్పలు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కొన్ని సీట్లు గెలిచింది. మేము జాగృతి వాళ్ళం ఒక సీటు గెలిచినాం, ఒక చైర్మన్. రాత్రికి రాత్రే ఆ చైర్మన్ను సీఎం గారు పిలిపించుకొని కలిసిరు. అంటే నేను ఏం అడుగుతా ఉన్నా అంటే, కనీసం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండొద్దా? అసలు ఒక సీటు 2 సీట్లు వస్తే కూడా మీకు బోల్డెన్ సీట్లు వచ్చినాయి, 70-80 వచ్చినాయి. ఇంకా ఆగడెందుకు ముఖ్యమంత్రి గారు మీకు? అంటే ఇదేం ప్రజాస్వామ్యం నాకు అర్థమవుతలేదు. పిలిపించుకొని వాళ్ళని కలుసుడు. ఇక్కడ కాంగ్రెస్కు ఎన్నికైనటువంటి అభ్యర్థులు ఆలోచన చేసుకోవాలి. మిమ్మల్ని కలిసిండా మీ ముఖ్యమంత్రి గారు? మిమ్మల్ని కలుస్తలేడు, మొదలు పక్క పార్టీ వాళ్ళని కలుస్తున్నాడు. ఆ విషయం ఆలోచన చేసుకోండి. కాంగ్రెస్ కార్యకర్తలారా మీరు ఆలోచన చేయండి. మీ పార్టీ సీఎం మిమ్మల్ని కలవకుండా పక్క పార్టీ వాళ్ళకి మాత్రం మర్యాద ఇచ్చి మొదటి రోజే కలిసి దండలేసి మీ అభివృద్ధికి నిధులు ఇస్తున్నామని చెప్తున్నారు. మరి మీ సంగతి ఏంది? ప్రజల దయతోని జాగృతి ఒక ఆర్గనైజేషన్గా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి పోటీ చేసినా కూడా మమ్మల్ని మంచిగా ఆశీర్వదించి దీవించారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా మేము ఉంటాం, నిలబడతాం. మరి అది ఏ గుర్తుతోనన్నది నాకు ఇంకా తెలియదు. ఎలక్షన్ పనులు అవుతూ ఉన్నాయి కాబట్టి అది పేపర్ వర్క్ లేట్ అవుతుంది, మీకు తెలుసు కదా నాకన్నా ఎక్కువ. కాబట్టి లేట్ అవుతుంది, ప్రకటిస్తాం. బట్ ఎనీవే జాగృతి సంగతి పక్కన పెడితే పిల్లల సంగతి ఆలోచించాలి. ఇప్పుడు వరుసగా అన్ని పరీక్షలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారేమో ఆగమేఘాల మీద ఎన్నికలు పెట్టేటట్టు కనబడుతుంది. పరీక్షలు అయినాక